తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ గురు కరుణామయ్య గురువు గారు. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. అలాగే 45 సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువర్యులు. వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, శివరాత్రి జన్మకో శివరాత్రి అని అంటారు మామూలుగా మాట, కానీ సంవత్సరానికి ప్రతి ఏడో వచ్చే శివరాత్రి ఎంతో వైభవంగా మనం జరుపుకుంటాం. కొన్ని నియమాలు చెప్తారు, అన్ని ఆచరించే విధానం అంతా. ఇప్పుడు విష్ణువు అలంకార ప్రియుడు అంటారు, అలాగే శివయ్యకు అభిషేక ప్రియుడు అంటారు. చెంబుడు నీళ్లు పోస్తే చాలు సంతోషించి వరాలను ఒసంగుతాడు శివయ్య. ఎందుకు అంత ఇష్టం అభిషేకం? ఎందుకు చేయాలి అసలు శివయ్యకు అభిషేకం? దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి? ఈ పండగలు ఎందుకు వస్తున్నాయి? నిజానికి సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని నేను ధ్యానం చేస్తూ కూర్చోవాలి. ఈ ధర్మం పెట్టింది ఆవిడే. నేను ఎప్పుడు ఆవిడే అంటూ ఉంటాను, పై ఆవిడ. ఈ ధ్యానం చేయనీయకుండా అట్రాక్షన్స్ పెట్టి మాయలో పడేసేది ఆవిడే. ఈ పెట్టేసి వీడి ఇద్దరి మధ్యలో రెండింటి మధ్య నలుగుతూ ఉంటే వాళ్ళ ఆకృష్య మోహాయ మహామాయా ప్రతితని ఆక్రోషిస్తుంటే నవ్విది ఆవిడ. ఇది ఒక కేళీ విలాసం అంచేత. కానీ వాళ్ళని రక్షించడం కోసం అన్నట్లు కొట్టుకుపోకుండా పండగ పేరుతో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క రూపంలో ఒకే శక్తిని ఆరాధించే సిస్టమ్ మనకి డెవలప్ చేసింది. వినాయక చవితి అదే అమ్మవారే వినాయకుడి రూపంలో వచ్చేస్తుంది. ఓం గం గణపతి అని అక్కడ వేరే వేరే నైవేద్యాలు, వేరే వేరే మంత్రాలు. అంటే ఏంటి, నువ్వు అన్నిటికీ అలవాటు పడుతున్నావు, అన్ని రకాల స్పిరిచువల్ ఫీల్డ్లోనూ నువ్వు అడుగు పెడుతున్నావు. అక్కడ ఉంటుంది. తర్వాత చూస్తే దసరా నవరాత్రులు, అమ్మవారు దుర్గా రూపంలో నవదుర్గలు, ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిని, నిన్ను రక్షించడానికి ఇన్ని అవతారాలు అయితేనే ఆవిడ వస్తుంది. అక్కడ మళ్ళీ నియమాలు వేరే ఉంటాయి. వైకుంఠ ఏకాదశి అలంకార ప్రియుడు విష్ణుమూర్తి వస్తున్నారు. తులసి వాళ్ళు, ఆండాలు, ధర్మాసం. ఇలా చూస్తే ప్రతీది ఏదో ఒక మిషతోటి భగవంతుని నేను కొల్చుకునే అవకాశం ఇవ్వడానికి వచ్చిందే పండగ. కానీ మనం ఈ పండగతోటి మాత్రమే తృప్తి చెందకుండా, ఈ పండగలో కూడా జనాలు ఎక్కడ పొరపడుతున్నారంటే, శివరాత్రి అంటే వాళ్ళకి వచ్చింది రెండే, జాగరణ, ఉపవాసం, అభిషేకం. అది మూడే చేస్తారండి. ఇచ్చేస్తే చాలు అనుకుంటాం, రాత్రి మాత్రమే. కానీ సత్యనారాయణ పూజ అయినా సరే, ఏ పూజ అయినా సరే, ఆ రోజు మొదలు నుండి చివరి దాకా ఎవరిని కొలుస్తున్నావో ఆ నామం చెప్పుకోమంటుంది శాస్త్రం. అంటే శివరాత్రి అంటే నేను రాత్రి మాత్రమే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మేలుకుంటానని కాదు. ఇంకో విషయం చెప్పాలి, శివరాత్రి మేలుకోవాలని కొంతమంది మహానుభావులు పొద్దున్నే లేటుగా లేస్తారు 10 గంటలకి. రాత్రి పడుకోకూడదు, రాత్రంతా వెలుకుని ఉండాలి జాగరణ అని చెప్పి. ఆ రోజు ఉపవాసం ఉండాలని అంత ముందు రోజు రాత్రి శుభ్రంగా లాగేస్తూ ఉంటారు, కాంపెన్సేషన్ చేస్తూ ఉంటారు. కాదంటే వాస్తవాలు ఇవన్నీ కూడా అంటే నచ్చదు కానీ పచ్చి వాస్తవాలు. సో శాస్త్రం ఏం చెప్తుందంటే, పొద్దున్న సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి పడుక్కునేదాకా, అంటే పడుకోం కాబట్టి శివరాత్రిలో ఎంతవరకు మేలుకుంటాం అంతదాకా పంచాక్షి మంత్రాన్ని జపం చేయమని. ఇంకేం అక్కర్లేదు. భోళాశంకరుడు అని శివుడికి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అంటే అలంకార ప్రియుడు అంటే ఊళ్ళో ఉన్న పూల మార్కెట్లో ఉన్న పువ్వులన్నీ కొనుక్కుంది నాకు అలంకారం చేయమని కాదు. అక్కడ స్థితికర్త, బ్రహ్మ సృష్టికర్త. జన్మనిచ్చింది ఆయన, పైన పట్టుకెళ్ళిపోయేది ఈయన శివుడు. ఈ మధ్యలో ఎక్కువ రోజులు మనల్ని కాపాడేది ఎవడు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అన్నారు. నేనేం చేస్తున్నాను? విష్ణుమూర్తి ఒక సెపరేటు, ఆయన అలంకారం చేస్తే నన్ను రక్షణ చేస్తాడు. ఇది నిజమే అవ్వచ్చు. అక్కడితో ఆగిపోయి ఆయనకి మాత్రం చందనాలు పూసేసి దండలు వేసేసి ఆ రోజు మాత్రం ఉంటాం. కానీ నిజానికి విష్ణుమూర్తి అలంకారముడు అంటే మీలాగా అలంకరణ చేసుకుని ఎప్పుడు ఉండడమే విష్ణుమూర్తి అలంకారం. ఇది నేను గ్రహించాలి. అలంకార ప్రియుడు కాబట్టి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. నాకు దీంట్లో నీట్గా ఉంటాం. ఇది విష్ణువుకి ఆరాధన చేసింది. ఆయన తృప్తి చెందుతాడు.
అలాగే శివుడు భోళాశంకరుడు అంటే చిన్నదాని చివరికి వచ్చాక ఏముంటుందండి, ఇప్పుడు ఈ మధ్య వయసులో నేను అది కావాలి ఇది కావాలంటాం, 70 ఏళ్ళు వచ్చాక ఏముందిలే అని ఆలోచన వచ్చేస్తుంది. ఆ స్థితిలో నేను రక్షించేవాడు శివుడు కాబట్టి ఆయన కూడా అలాగే ఉంటాడు. ఈయన ఓపిక లేని స్థితి ఇది. అంచేత నువ్వు ఒక చుక్క నీళ్లు పోసినా తృప్తి చెందేంటి అంత. అందుకే శివరాత్రి మంచి ప్రశ్న అడిగాడు. శివరాత్రి నాడు పూజ చేసినా జపం చేసినా ఒక చుక్క నీళ్లు పోసినా ఏం వస్తుంది? ఇప్పుడు కలియుగం కదా, నాకేంటి అసలు ఏం అనకుండా చేయాలి? ఎవడు ఏం చేయడు. ఉపయోగం ఏంటి, ఫలితం ఏంటి? ఫలితం ఏంటి అంటే అన్యోన్య దాంపత్యానికి పార్వతీ పరమేశ్వరుడు అంటారు. మిగతా వాళ్ళు కూడా అనకే విష్ణుమూర్తిని తక్కువ చేస్తున్నాను కాదు, మిగతా వాళ్ళు శ్రీ భూలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణు అంటారు, ఉషా పద్మిని ఛాయా సంధ్యా సమేత సూర్యనారాయణ అంటారు, సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి అంటారు. ఈ మాత్రం సాంబ సదాశివ అంబ కలిపేసుకున్నాడు. పేరులోనే అంత అన్యోన్యం తీసుకొచ్చుకున్నాడు. అంచేత శివరాత్రి నాడు ఎవరైతే ఓం నమ శివాయ చెప్పి ఒక చుక్క నీళ్లు భక్తితో ఆ నీళ్లు పోసి అభిషేకం అన్నారు, కానీ అభిషేకానికి ఒక క్రమం ఉంది. ధారలా పోయారంటారు, అందుకే ఆయనకి ధారాపాత్ర పెడతారు. పడుతూనే అంతేగాని చెంబులతో ఇలా పోసేయమని కాదు. ఇప్పుడు మన మీద బిందులతో ఊపిరాడదు మనకి, అవునా కదా? ఇందాక ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు చెప్పుకున్నాం మనం, ఆయనకి ఊపిరాడద్దు అని చేత మెల్లిగా పోయాలి. ఈ ధార చూస్తూ నేను దాంతో లీనమవుతూ నేను మంత్రం చెప్పుకోవాలి. ధార అంటే ఫ్లో, క్లీం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే పురోగతి, ఫ్లో అభివృద్ధి. ఆ జీవితం అభివృద్ధి చెందడానికి ఈ ధార నేను వీక్షణ ఉపయోగపడుతుంది. దాంతోపాటు ధార అంటే ఇక్కడ నుండి సహస్రారాంబుజారుడా సుధా సారాభివషిణి అని చెప్పి ఇది కూడా, ఈ ధార కూడా మనం రిఫర్ చేసుకుంటాం. అది జరిగిందో లేదో మాత్రం శివుడి అభిషేకం చేసేటప్పుడు పాత్రలు ముఖ్యం. తామ్రాయ చారుణాయ చ అంటే నమకం చమకం అని శివుడికి అభిషేకం చేసేటప్పుడు చదివితే మంచిది. మనం చదవడానికి శక్తి లేదు, రాదు, ఒక యూట్యూబ్ ఆడియో ఏదో పెట్టుకోండి. బోల్డ్ మంది మంచిగా చదివిన వాళ్ళు ఉన్నారు. నేను పెట్టుకుని చెల్లకరే బ్రదర్స్ కర్ణాటకలో నాకు నచ్చింది. అలాగే చాలామంది సామవేదం వారు ఉన్నారు, బోల్డ్ మంది బాగా చదివిన వాళ్ళు ఉన్నారు. పెట్టుకుని అది వింటూ ఆ చమకానికి ఒక అర్థం కూడా చదువుకోండి. మన దగ్గర బోల్డ్ టైం ఉంటుంది, ఎప్పుడైనా సరదాగా ఒకసారి చదువుకోండి. కాపర్, రాగికి ఎరుపు రంగు ఇచ్చిన వాడు కూడా శివుడే. రాగిలో ఎరుపు రంగులా ఉన్నవాడు శివుడు. అంటే ఎంత లోపలికి వచ్చేసాడు జీవితాన్ని చూడండి. అంత లీనమైన కాపర్ గ్లాస్ తీసుకుని, కాపర్ చెంబుతో కలశం అంటారు, ఆ కలశం తీసుకుని దాని నుండి నీళ్లు పోయాలి. ఉత్తి నీళ్లు పోస్తున్నారు. గంగ ఉంటే మరి కాశీకి వెళ్ళినప్పుడు గంగ తెచ్చుకుంటే ఒక చుక్క గంగ నీళ్ళు పోయింది. పోస్తూ నమ్మకం చెప్పుకోవాలి. ఆ నమ్మకంలో శివుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడో, ఎక్కడెక్కడున్నాడో, ఓం నమో భగవతే రుద్రాయ దైవ్యోభిషక్ ప్రథమో దైవ్యోభిషక్ అని 16వ లైన్లోకి వస్తుంది. భిషక్ అంటే వైద్యుడు, అంటే దేవతల వైద్యుడు శివుడు. ఇక్కడ గరళకంఠుడు, ఆయనకి లొంగందే ఉంటుంది, ఆయన తలుచుకుంటే రోగాలు పోతాయి. దేవతల ఫ్యామిలీ డాక్టర్ ఆయన తలుచుకుంటే అంత పవర్ఫుల్ నమ్మకం. అంటే ఆ భిషక్ అన్న పదం మీద కూడా ఫోకస్ చేస్తూ నమ్మకం చెప్పుకుని చేసి చమకం వస్తుంది. తర్వాత చమకం చెంచమే మయచ్చమే ప్రీంచమే నుకామచ్చమే కామచ్చమే సోమనచ్చమే భద్రంచమే శ్రేయచ్చమే భస్తిచ్చమే యశస్సమే భగచ్చమే ద్రవణంచమే ఎంత చెమే 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 అంటే ఈ అని కరెక్టే. ఇక్కడ స్తోత్రం చేసాం కదా, వెంటనే ఈ అని అడుగుతున్నాం. కానీ ఉత్తప్పుడు కూడా అడుగుతున్నాను, నాకు ఏం కావాలో నాకు తెలియక అడుక్కుంటున్నాను. నాకు తెలిసిన 5 ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, డబ్బు, కీర్తి. ఇంకోటి చెప్పండి, వీటి చుట్టే తిరుగుతాం, ఇక్కడే తిరుగుతున్నారు. చమకం చెప్తే ఇవి కాకుండా నాకేం కావాలో చెప్తుంది. శయనంచమే నిద్ర పట్టించిన ఆయన, వీటిలో పడుతున్నాను, నాకు నిద్ర పట్టడం లేదని ట్యాబ్లెట్లు వేసుకుంటాను, స్లీపింగ్ పిల్స్ మెలుస్తున్నాను. కానీ శివుణ్ణి ప్రార్థిస్తే నిద్ర పడుతుందన్న సంగతి మర్చిపోతున్నాను. శయనంచమే సుదినంచమే, పొద్దున లేచి చమకం చదువుకుంటే రోజంతా బాగుండేది చూడు. యద్మశ్చమే,
హోమం చేసుకోవాలి ప్రతి ఒక్కడు. ఉమ్, ఏ కాస్ట్ అయినా సరే చిన్న అగ్గిపుల్లైనా వెలిగించి హోమం చేయమన్నారు మా గురువు గారు. ఉమ్, హోమం చేసుకోవడానికి ఆ కర్రలు దొరికేటట్టు సమిధులు, ఆ, బర్హిత్యమే దర్భలు దొరికేటట్టు, ఇవి దొరకపోతే నా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేను చేయలేను. ఉమ్, గర్భాత్యమే, నాకు పిల్లలు కలిగి చూడు. ఉమ్, త్రివత్సత్యమే, 3 పిల్లలైనా ఉండేటట్టు చూడు. ఎంత చెప్పాడండి దాంట్లో. చాలా ఉమ్, అన్ని భామత్యమే, అక్కడ పెళ్లి కావడానికి ఆ భామత్యం, ఒక పిల్లని నేను యోగం చేసుకోవడానికి, నాకు పిల్లని పెళ్లి చేసుకోవడానికి అన్నీ వచ్చేసాయి. ఉమ్. ఎవరికి వారుగా పఠించుకోవచ్చు అండి ఇది. ఉమ్, కానీ ఇక్కడ పెళ్ళైన వాడు మరి ఆడవాళ్ళకి మరి భామత్యం ఏమిటండి, పెళ్ళైన వాడికి మళ్ళీ భామత్యం ఏంటంటే మళ్ళీ ఇంకో పెళ్ళి అవుతుందా అని మీకు అడుగుతారని ముందే చెప్తున్నారు. విజయం భామతో పోలుస్తారు. ఉమ్, ఆధ్యాత్మిక విజయం, ప్రాపంచిక విజయం, ఆ జయాన్ని భామతో పోలుస్తారు. ఉమ్, ఆ భామను నాకి, ఉమ్. పెళ్ళకపోతే ఈ భామను నాకి, పెళ్ళయ్యాక ఆ భామను నాకి. విజయాన్ని ఉమ్, ఆధ్యాత్మికంలో సంసారాన్ని ఎలా నెట్టుకురావాలి, పెళ్ళి కోల పెట్టాను, వచ్చేసింది పెళ్ళి, ఎలా నెట్టుకురావాలి తెలియకపోతే ఎలాగా. ఉమ్, ఆ శక్తిని నేను భామత్యమే అంటున్నాను. ఉమ్, సో ఇలాగా ఎలా చూసినా సరే ఉమ్, అభిషేకంలో ఫోకస్ చేసేయాలి. ఇంకా చెప్పాలి, ఒకసారి మన ఛానల్లోనే చెప్పుకున్నాం ఉంటాం. గురువుగారు. ఈ శివరాత్రి నాడు పాల ప్యాకెట్లు తీసుకొచ్చి శివాలయంలో ఉమ్, ఆ పాల ప్యాకెట్ని పాత్రలో పోయాలన్న జాత కూడా ఉండకుండా ప్యాకెట్లతో అక్కడ కట్ చేయడం, దాన్ని ఇలా పోసేస్తున్నారు. పిండేయడం, అక్కడే పడేయడం చేసి వాళ్ళు ఎంతమంది లేరు. నిజమే. ఉపచారం కన్నా అపచారం అమ్మా. ఉమ్, ఆ శివుడి యొక్క గృహానికి వచ్చి దాన్ని అపవిత్రం చేస్తున్నాం. అలా ఎప్పుడూ చేయకుండా ఉమ్, మీరు పాల ప్యాకెట్ కొంటుంటే దాన్ని ఒక పాత్రలో పోసుకొని పాత్రతోటే చేయండి ఉమ్, అభిషేకం. అప్పుడు చిన్న చుక్క వేసినా చాలే తృప్తి పడిపోదు. బోళాశంకరుడు అన్నాడు. నెక్స్ట్ శివరాత్రి అన్నప్పుడు ఆది మధ్యాంతరహిత అన్నాడు. విష్ణుమూర్తి ఆది కనుక్కోవడానికి వెళ్ళాడు, అంతం కనుక్కోవడం బ్రహ్మ వెళ్ళాడని కథలు చెప్పుకుంటారు. ఉమ్, అది వేరే విషయం. ఇది శివజ్ఞానం అనేది ఆది మధ్యాంతరం. శివజ్ఞాన ప్రదాయిని అంటే శివుడు ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తారంటే, మిగతా జ్ఞానాలు ఎన్నైనా చెయ్యండి, ఉమ్, ఇంకా అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలనిపిస్తుంది. ఉమ్, ఏ జ్ఞానం నా దగ్గర ఉంటే ఇంక ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు శివుడు. ఉమ్, దక్షిణామూర్తి. ద్రష్ట ఉమ్, అంటే నువ్వు విట్నెస్గా ఉండి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఉమ్, అంతకన్నా ఏం కావాలండి. ప్రతి దాంట్లోనూ దూరుతున్నాం. పొద్దున్న లేచేవంటే ప్రపంచం మీదే పడుతున్నాం. నా గురించి నేను ఆలోచించుకోవట్లేదు. ఉమ్, నా గురించి నేను తిరోధానకరీశ్వరి, ఉమ్, యూటర్న్ తీసుకుని నా గురించి నేను ఆలోచించి చేసే శక్తి ఆవిడైతే ఉమ్, ద్రష్టగా మిగిలే శక్తిని ఇచ్చేవాడు శివుడు. ఉమ్, అందుకే సర్వోపాధి వినిముక్త సదాశివ పతివ్రత అని లలితా సహస్రంలో చెప్పారు. ఉమ్, అన్ని ఉపాధులు వదులుకోవాలట, వదిలిచ్చేస్తుంది ఆవిడ. ఉమ్, పూజలు, వ్రతాలు, హోమాలు ఇవన్నీ ఏదో చెయ్యాలి. ఉమ్, ఇది చేస్తే ఏదో వస్తుంది అన్న భావనతో కానీ, ఉమ్, ఇది చెయ్యాలి అన్న భావనతో కానీ చేయకూడదు. క్యాజువల్గా ఒక ఊపిరి పీల్చినంత ఈజీగా చేసుకుంటూ ఉంటే అప్పుడు అతను శివుడు అవుతాడు. సదాశివ ఎప్పుడు శివుడి కింద ఉంటాడు, అంటే చూస్తూ ఉంటాడు. అటువంటి శివుడికి పతివ్రత ఈవిడ. ఎంత బాగా చెప్తున్నాడు చూడ. అంచేత అటువంటి జ్ఞానాన్ని ఈ లింగోద్భవ కాలంలో ఇస్తాడు. అంచేత ఎవరైనా శివరాత్రి జాగరణ చేయాలంటే ఉమ్, ఓ తెగ ఇబ్బంది ఎవడిపోయి రాత్రింబళ్ళు మేలుకుని కూర్చోమని ఎవరు చెప్పట్లేదు. ఆ, ఓపిక ఉండదు. ఇప్పుడు పెద్దవాడిని నేను, నిద్ర వచ్చేస్తుంది ఒక్కప్పుడు. ఉమ్, నేనేం చేస్తాం, లింగోద్భవ కాలం 12 వరకు ఎలాగా ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటాం, 2, 3 అవుతుంది. ఆ 12 గంటల వేళ ఉమ్, నాకు ఈ హైదరాబాద్లో చాలా ఏళ్ల క్రితం శర్మగారని ఉండేవారు, ఉమ్, లేరు ఇప్పుడు. ఉమ్, ఆయన ఒకసారి చెప్పారు, సుబ్బారావు గారు ఇక్కడ ఆకాశంలోకి చూడండి ఒకసారి 12 గంటలు అన్నారు. ఆయన దగ్గర నుంచి చూపించారు. ఈశాన్య భాగంలో ఉమ్, నక్షత్రాలని ఓంకారంలో కనబడతాయి ఒకేసారి. ఆ, అది శివరాత్రి. ఫ్యూ సెకండ్ 3 సెకండ్స్ ఎంతో మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ, తర్వాత ఎన్నో ఏళ్ళు నేను ట్రై చేశాను, అప్పుడు వచ్చుంటాయి, కానీ నేను ఇలా తిప్పేటప్పుడు వెళ్ళిపోతుంది, ఎక్కడుందో నాకు తెలియదు. కనిపెట్టలేకపోతా. ఉమ్, అంత గొప్ప స్థితి. అంచేత ఆ రోజు వరకు, ఉమ్, ఆ రోజు కనీసం 12 గంటల దాకా మేలుకొని, ఎలా మేలుకోవాలి, ఒక టికెట్కి 3 సినిమాలు, పేకాట్లు, టీ తాగడాలు, కళ్ళు ఇంట్లో నూరుకోవడాలు, జరిగేవి చాలా వరకు. అలా వద్దు. ఉమ్, నన్ను అడిగితే
ఓ 10 రోజుల ముందు ప్రాక్టీస్ చేయండి. 15వ తారీఖు కదా, పోనీ ఈ రోజునే ప్రాక్టీస్ చేయండి. ఏమని, రోజు 9 గంటలకు పడుకుంటే ఈ రోజు నుండి 9:30, 10కి పడుకోవడానికి చూడండి, కొంచెం ప్రయత్నించండి. అలా 11, 11:30, 12 మీరు సాధించగలరు కొంచెం కొంచెం ప్రార్థిస్తే. శివరాత్రి ఒక్కసారి చేయాలంటే మనకు కష్టం. అప్పుడు 12 గంటల వరకు వస్తే సరిపోతుంది. అంతేగాని బలవంతంగా మనం జాగరణ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ జాగరణ చేస్తే మరీ మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ఈ జాగరణ నాలో ఒక జాగరూకతని మేలుకొల్పాలి. అంటే నేను కళ్ళు తెరుచుకుని ఉన్నానేమో కానీ కళ్ళు మూసుకున్నట్లే లెక్క అంటుంది శాస్త్రం. నాకు ఏం కావాలో నాకు తెలియదు, ఎందుకు పుట్టానో తెలియదు, ఏం చేస్తే నాకు కావాల్సింది వస్తుందో తెలియదు. అటువంటి దాని నుండి మేలుకొనడమే జాగరణ అంటారు. భగవంతుని ఎప్పుడూ దగ్గర ఉండడమే ఉపవాసం అంటారు. ఈ రెండింటిని అలవాటు చేసేది. ఇంత వాల్యూ ఉన్న శివరాత్రిని అభిషేకంతో చేసుకున్న తర్వాత బిల్వ పత్రాలతో పూజ చేయమన్నారు. 3. ఆ 3 సంకేతం సత్వ రజస్తమో గుణాలు, జాగ్రత్త సుషుప్తి, స్వప్న సుషుప్తి అవస్థలు, భూత భవిష్యత్ వర్తమానాలు, ఏది తీసుకున్నా అందులో ఉన్నది ఈ శివుడే. అంటే ఈ అన్ని స్థితుల్లోనూ నువ్వు ద్రష్టగా ఉండు, చూస్తూ ఉండు, కానీ నువ్వు ఏం కలగజేసుకోకు. చేసేవాడు ఆవిడ, చేసేవాడు ఆయన, లేదా చేసి ఆవిడ, చూసేవాడు నువ్వు. నోరు మూసుకుని మన శంకరాభరణం సినిమాలో ఆవిడ అంటూ నోరు మూసుకుని కూర్చోక సొల్లు ఆవిడకి ఎందుకు రాని, హిందోళ రాగంలో ఏదో వచ్చింది నిషాదం అని చెప్పి. అలాగా నువ్వు ఉండరా బాబు, నేను అన్ని చూసుకుంటానంటే నువ్వెందుకు అలా పడిపోయి అన్ని మనమే చేసేద్దాం అని ఆలోచన. ఆ జ్ఞానం చిచ్చి, అందుకే చిత్ శక్తి అష్టోత్తరం అని ఒకటి ఉంది. చిత్ శక్తి అష్టోత్తరం. భూరూప సకలాధారాయ నమః, ఓం నమ శివాయ అని విశ్వంలో ఉన్న అన్ని శక్తుల్ని వర్ణిస్తూ, ఆయుర్వేద స్వరూపాయ నమః, ధనుర్వేద స్వరూపాయ నమః, అర్థశాస్త్ర ఎకనామిక్స్ కూడా నువ్వే, ఆయుర్వేదం నువ్వే, ధనుర్వేదం ఆర్చరీ నువ్వే, లలితాయై నమః అని కూడా వస్తుంది. లలిత నువ్వే, విష్ణువు నువ్వే, లక్ష్మి నువ్వే, అన్నీ నువ్వే. అటు గొప్ప అష్టోత్తరాన్ని చేస్తూ ఈ బిల్వపత్రాలతో పూజ చేసి, నాగమల్లి అని తెల్ల పుష్పాలు ఉంటాయి వాటితో పూజ చేసి, పులగం అంటారు, ఉండడం తెలుసా, పెసరపప్పు వేసి కాస్త బెల్లం ముక్క పెడతారు. మా చిన్నప్పుడు ఆ బెల్లం ముక్క కోసి అలా చూస్తూ ఉంటాం. పులగం కన్నా బెల్లం ముక్క మీద ఉంటుంది, అది నైవేద్యం పెట్టమంటారు. అది పెట్టి ఆ రాత్రంతా కూడా శివనామస్మరణ చేస్తూ ఓం నమ శివాయ భజన చేస్తుంటే, పొద్దున్న పూట 5:30, 6 ప్రాంతంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తారు కొంతమంది. మేము ఒకసారి చేసాం. ఆ కళ్యాణం చేస్తే ఆ రోజు ఆ శివరాత్రి ఉత్సవం ముగిసినట్టు అన్నమాట. ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి వచ్చేది కాబట్టి ఇలా జరుపుకోవాలి. అందుకే జన్మకో శివరాత్రి అంట. ఎందుకంటే మాస శివరాత్రి వస్తుంది, అప్పుడు కూడా ఇలా చెయ్యాలి. అసలు ప్రతిరోజు శివనామస్మరణ చేసుకోవాలి. వదిలేసేయండి, మాస శివరాత్రి అయినా చెయ్యండి, వదిలేసేయండి. 12 నెలల తర్వాత ఏడాదికి ఒకసారి చేయండి, కానీ జన్మకో శివరాత్రి అయినా చెయ్యండి కనీసం. అంత లిబరల్గా ఉన్నాడు కనుక బోళా శంకరుడు అన్నాడు. చాలా చక్కగా వివరించారు. అంటే ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా టైం పాస్ కానీ అలా అయిపోయేది, చేద్దామంటే చేద్దాం, అలా కాకుండా మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా అందులో లీనం అయిపోతాం మనమే. అమ్మ ఆయనే, అయ్యా ఆయనే, అన్నీ ఆయనే.